మంచిది. ఈ 2025 సంవత్సరం ముగింపు దినాలకు వచ్చాం కదా. దేవుడు మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్న ఓ దివ్యమైనటువంటి వాక్యం రండి ధ్యానించుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచన చివరి భాగం. కొంచెం ఒక పదం మిస్ చేసి నేను చదువుతాను. ఈ సంవత్సరం నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొను. చెల్లి, తమ్ముడు, ఈ 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 26వ తారీఖు వరకు టిల్ డేట్, ఈ రోజు వరకు దేవుడు నిన్ను నడిపించిన మార్గాన్ని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. నీ జీవితంలో దేవుడు చేసిన ఒక్కొక్క మహోపకార్యాన్ని ఒకసారి కళ్ళ ముందుకు తెచ్చుకో, జ్ఞాపకానికి తెచ్చుకో అని ఎందుకు అంటున్నాడు తెలుసా? సహజంగా శత్రువైన సాతాను నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను గుర్తుకు తెచ్చుకునేవాడు. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు పెంటకుప్పల మీద నుండి లేవనెత్తి ఒక వింతైన స్థితిలో నిన్ను నిలవబెట్టిన విధానం, నీ జీవితంలో దేవుడు జరిగించిన మహోన్నతమైన కార్యాలు అది గుర్తుకు తెచ్చుకునేవాడు. వాడు ప్రతి క్షణం నీ కళ్ళ ముందు నీకున్న చిన్న కష్టం, నీకున్న ఆపద, నీకున్న చిన్న ఇబ్బంది, నీ శరీరంలో ఉన్న అనారోగ్యం, నీ శరీరంలో ఉన్న చిన్న వీటిని పదే పదే గుర్తుకు తెచ్చి ఆ చిన్న నష్టాలను బట్టే దేవుడు చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు తెచ్చుకోకుండా వాడు పదే పదే కృంగదీస్తూ ఉంటాడు. తమ్ముడు, అఫ్కోర్స్ ఈ సంవత్సరం ఎన్నో మేళ్ళు నువ్వు పొందుకున్నావు. చిన్న చిన్న కష్టాలు వచ్చినాయి. మిమ్మల్ని అడుగుతా, కష్టాలు ఎక్కువ వచ్చాయా? దేవుడు మేలు ఎక్కువ చేశాడా? మేలు ఎక్కువ చేశాడా? కీడు ఎక్కువ కలిగిందా? మిమ్మల్ని అడుగుతా. ఈ సంవత్సరం అంతా నాకు కీడేనండి, నాకు ఏ మేలు చేయలేదు అని మీలో ఎవరైనా అనగలరా? నేనంట, మీరు ఏ దేశంలో ఉండి చూస్తున్నారో నేను ప్రత్యక్షంగా నాకు తెలియకపోయినా ఆత్మలో గ్రహించి నీతో చెప్తున్నా. చిన్న చిన్న కీడులు కలిగి ఉండొచ్చు. నేనంట, నీకు కీడు కలిగిన దానికంటే నీ దేవుడు నీ బ్రతుకులో చేసిన మేలులే ఎక్కువ ఎక్కువ, బహు ఎక్కువ. దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటే హృదయంలో నుంచి బయలుదేరే ఆలోచన ఏంటో తెలుసా? యెహోవా నాకు చేసిన ఉపకారమునకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను? నా దేవుడు నా బ్రతుకులో ఎన్నెన్నో ఉపకారాలు చేశాడే. నీ దేవుడెవరు? అపకారము చేయుట చేతగాని దేవుడు, కీడు చేయుట చేతగాని దేవుడు. నీ జీవితంలో ఎంతోమంది మనుషులు నీ ద్వారా ఉపకారం పొంది నీకు అపకారం చేశారేమో. నీ ద్వారా మేలు పొందుకొని నీ ద్వారా మేలు పొందుకున్నవాడే నీకు కీడు చేశాడేమో నాకు తెలియదు. కానీ నువ్వు పుట్టిన నాటి నుండి నేటి వరకు నీ దేవుడు నీకు మేలే చేశాడు. నిన్ను అడుగుతా, ఎప్పుడైనా దేవుడు నీకు కీడు చేశాడా? తల్లి, రే తమ్ముడు, ఎప్పుడైనా నీకు దేవుడు కీడు చేశాడా? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుడు అపకారం చేశాడా? యెహోవా అందరికీ ఉపకారి. నేనంట, అన్యుడు కూడా ఉపకారం చేసే ఉపకార బుద్ధి ఉన్న దేవుడే అన్యుడికే ఉపకారం చేసినప్పుడు ఆయన పేరు పెట్టబడిన నీకు ఉపకారం చేయడా? నీకెలా అపకారం చేస్తాడు? కూర్చొని యెహోవా నాకు చేసిన ఉపకారములకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలనని దావీదు మాట్లాడినట్లుగా ఈ సంవత్సరాంతపు దినాలలో దేవుడు నడిపించిన మార్గమంతటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకో. అయ్యా దావీదు, యెహోవా నీ జీవితంలో చేసిన ఉపకారాలు ఏంటి? 116 కీర్తనలో దావీదు గారు ఇలా అంటారు. చూడండి, 116వ కీర్తన 7వ చరణం 8వ చరణం. నా ప్రాణమా, యెహోవా నీకు
క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణములో నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. ఆమేన్. తన ప్రాణంతో తాను అంటాడు, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. వినారీ మాట? అవును. దావీదుకు దేవుడు ఎంత క్షేమాన్ని విస్తరింపజేశాడు. దావీదు ప్రారంభం పశువుల కాపరిగా కనపడుతుంది, అదే గొర్రెల కాపరిగా కనపడుతుంది. ఆ తర్వాత రాజు యొక్క ఆయుధాలు మోసేవాడిగా, ఆ తర్వాత సహస్రాధిపతిగా, ఆ తర్వాత రాజుకు అల్లుడుగా, ఆ తర్వాత దేశాన్ని ఏలుబడి చేసే రాజుగా దావీదు యొక్క క్షేమాన్ని విస్తరింపచేశాడు. అంతకంతకు దావీదును వర్ధిల్లు చేశాడు. దావీదు అది మర్చిపోకుండా తన ప్రాణంతో తాను అంటాడు, నా ప్రాణమా. చూడండి, ఏదో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. మన సాక్ష్యం మనం ఎదుటి వాళ్ళకి చెప్తాం, కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? తన సాక్ష్యాన్ని తన ప్రాణంతో తాను చెప్పుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాలలో తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటూ, నా ప్రాణమా, ఆయన నీకు క్షేమమును విస్తరింపచేసి ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, అమ్మా, అక్క, అన్న, ఒక దావీదుకే నా క్షేమం విస్తరింపచేసింది. ఓ 30 సంవత్సరాల క్రితం మీ ఆర్థిక స్థితి చూడండి. ఓ 20 సంవత్సరాల క్రితం మీరు అనుభవించిన పేదరికం చూడండి. ఓ 10 సంవత్సరాల క్రితం మీరు అనుభవించిన దారిద్ర్యత ఒక్కసారి చూడండి. 10 సంవత్సరాల క్రితానికి ఈ రోజుకు ఎంత గొప్ప క్షేమాన్ని దేవుడిచ్చాడో కదా. క్షేమం ఇవ్వటం మాత్రమే కాదు, ఆ క్షేమాన్ని విస్తరింపచేస్తూ వచ్చాడు. కాదంటారా? 2002లో జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో మన పరిచర్య ప్రారంభించాం. 2 కుటుంబాలతో ప్రారంభించాం. దేవుని కృప, ఈరోజు సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతాయి. మీరు చూస్తూనే ఉంటారు. 2 ఆరాధనలకు మందిరం సరిపోదు, కిటకిటలాడిపోద్ది. ప్రతి ఆదివారం దేవుని కృప ఇంచుమించు సెంట్రల్ మందిరానికి 10,000 మంది ప్రజలు ప్రభువుని ఆరాధన చేయటానికి వస్తారు. ఉప్పల్లో ఓ 3 సంవత్సరాల క్రితం బ్రాంచ్ మందిరం ఓ చిన్న గదిలో స్టార్ట్ చేశాం. ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తే అది 3 సర్వీసులే. అది సరిపోకపోతే దాన్ని ఆనుకొని అనేక చోట్ల బ్రాంచ్ మందిరాలు. నా ప్రభు 2 కుటుంబాలతో ప్రారంభిస్తే ఈరోజు వేల కొలదిగా, లక్షల కొలదిగా ప్రభు మార్చాడు. నేనంట, ఇంత క్షేమాన్ని విస్తరింపచేసిన దేవుణ్ణి ఏమని స్తుతించగలం? ఎలా స్తుతించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? ఒకప్పటి నీ స్థితికి, ఈనాటి నీ స్థితికి ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశారో గుర్తుకు తెచ్చుకొని నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకో. నా ప్రాణమా, ఆయన నీకు క్షేమమును విస్తరింపచేశాడు. తర్వాత ఏమంటాడో తెలుసా? క్షేమాన్ని విస్తరింపచేయటం మాత్రమే కాదు, మరణములో నుండి నా ప్రాణాన్ని. దావీదు జీవితంలో అడుగడుగున మరణ గండం. సౌలుతో ఎన్ని పర్యాయాలు దావీదు ప్రాణాపాయపు స్థితికి వెళ్ళలేదు. 21 సార్లు దావీదు మీద హత్యాయత్నం జరిగింది. నేనంట, ఇన్ని గొప్ప మరణాపాయపు స్థితుల నుంచి దావీదును దేవుడు తప్పించాడు. దావీదు బ్రతుకులో ఇన్ని మరణాపాయపు స్థితులు ఎందుకు వచ్చాయో తెలుసా? దావీదు మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది గనుక ఆ ప్రణాళిక నెరవేర్చబడకూడదని రకరకాల రూపాల్లో మరణం దావీదును వెంటాడింది. దావీదుకు మరణం ఎంత దూరం ఉందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 20:20లో అంటాడు, మరణము నాకు అడుగు దూరంలో మాత్రమే ఉంది, ఆమెడ దూరం కాదు. విన్నారా? ఆమెడ దూరం కాదు, అడుగు దూరంలో మాత్రమే ఉంది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఎన్ని మరణగండాలు నిన్ను వెంటాడలేదు? కొన్ని సందర్భాలలో
నిన్ను ఆవరించిన రోగాన్ని బట్టి హాస్పిటల్లో, ఇంట్లో మంచం మీద, ఇదే నా చివరి రోజేమో, నా పిల్లల ముఖాన్ని నేను చూడలేనేమో, నా భార్య నా పిల్లలు అనాథలైపోతారేమో, అయ్యో నా కడుపును పుట్టిన నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారేమో, నా భర్త అనాథ అయిపోతాడేమో. తల్లి, ఎన్నిసార్లు మరణ భయంతో నువ్వు తల్లడిల్లలేదు? యాక్సిడెంట్ల రూపంలో ఎన్నిసార్లు మరణం నిన్ను వెంటాడలేదు? రోగపు రూపంలో మరణం ఎన్నిసార్లు నిన్ను వెంటాడలేదు? రకరకాల పరిస్థితులు గుండా మరణం ఎన్ని పర్యాయాలు నేను తొందర పెట్టలేదు? అవన్నీ ఎందుకు మరణదూత నిన్ను వెంటాడాడో తెలుసా? నీ మీద దేవునికి గొప్ప ప్రణాళిక ఉందని నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ సైతానికి అడిగి తెలుసు. అందుకని వాడు వెంటాడుతూ వచ్చే, మరణదూత వెంటాడుతూ వస్తే దేవుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటింప చేశాడు. ఈ 2025 సంవత్సరం మనతో పాటు ఈ నూతన సంవత్సరం ప్రారంభించిన వాళ్ళు ఎంతమంది కాలగర్భంలో కలిసిపోలేదు? భర్తను కోల్పోయి తల్లడిల్లుతున్న భార్యలు ఎంతమంది లేరు? భార్యలను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయి విగతజీవిగా మిగిలిపోయిన భర్తలు ఎంతమంది లేరు? తల్లిదండ్రులను పోగొట్టుకొని పిల్లలను పోగొట్టుకొని గర్భశోకంతో తల్లిదండ్రులు లోకంలో ఎంతమంది అల్లాడిపోలేదు? మీకు తెలుసా, ఈరోజు భూమి మీద ప్రపంచంలో సెకండ్కి వచ్చి ఇద్దరు చనిపోతున్నారు, నిమిషానికి వచ్చి 120 మంది చనిపోతున్నారు, గంటకొచ్చి సుమారుగా 7,200 మంది చనిపోతున్నారు, ఒక్క రోజుకొచ్చి 1,72,000 మంది చనిపోతున్నారు, ఒక్క సంవత్సరానికి వచ్చి ఇంచుమించు 7 కోట్ల మంది చనిపోతున్నారు. ఈ 2025 సంవత్సరంలో మనతో పాటు ఈ సంవత్సరం ప్రారంభించిన వారిలో ఇప్పటికే 6.5 కోట్లకు పైగా ప్రజలు కాలగర్భంలో కలిసిపోయారు. నీ జీవితంలో దేవుడు తన దయాదృష్టి నిలిపి మరణ బంధకాలు నిన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటించాడు కదా అను. యెహోవా నాకు చేసిన ఉపకారాలకు ప్రతిగా నేను ఆయనకి ఏమి చెల్లించగలను అంటాడు. మరణములో నుండి నా ప్రాణాన్ని మాత్రమే కాదయ్యా, కన్నీళ్లు విడవకుండా నా కన్నులు, లోకంలో ఎంతోమంది బ్రతుకున్నారనే పేరే కానీ ప్రతి క్షణం ఏడ్పు ఏడ్పు ఏడ్పు, ఏడుస్తూ బ్రతుకుతున్నారు. సరే, ఏదైనా తెచ్చుకొని తిందామని భోజనం చేసేటప్పుడు ఆ అన్నంతో ఆ కూరతో కన్నీళ్లు కలుపుకొని వారి కన్నీళ్ళే అన్నపానాలుగా మారిపోయి, నాది ఒక బ్రతికేనా, ఇలాంటి భర్త నాకు దొరికాడు, ఇలాంటి భార్య నాకు దొరికింది, ఇలాంటి పిల్లలు నా కడుపును పుట్టారు, ఎందుకు ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నా అని తిని అన్నం కూడా వంటబట్టకుండా ఆహారంలో కన్నీటి చుక్కలు కలుపుకొని అనేకుల బ్రతుకులో కన్నీళ్ళే అన్నపానాలు అయిపోయాయి. ఒకరోజు ఓ చోట సేవ ప్రారంభ దినాల్లో విజిటింగ్కి వెళ్తే ఇంచుమించు 25 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి, జుట్టంతా చింపిరి జుట్టు, తలస్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందో ఆ వెంట్రుకలన్నీ ఏమంటారు ఉండలు గట్టిపోయి ఉంది. బిడ్డ చూస్తే వయసు చిన్నది, కానీ ఎంత ఏమంటారు ఎంత దయనీయమైన స్థితిలో ఉందో చెప్పవల్లబడదు. ముగ్గురు పిల్లలు 4 సంవత్సరాల పాప, 7 సంవత్సరాల పాప, 10 సంవత్సరాల పాప. వాళ్ళకి సరిగ్గా స్నానం ఒంటి మీద ఏమీ లేని పరిస్థితి. భలే బాధ అనిపించింది. ఏం తల్లి అని ప్రార్థన చేసే లోపు ఆ తల్లి ఉందో తెలుసా? 2 సంవత్సరాల క్రితం మా భర్త మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, మేము అనాథలు అయిపోయాం. అక్కడ పాచి పని చేసి, ఇక్కడ పాచి పని చేసి, అక్కడ కూలి చేసి, ఇక్కడ నాలి చేసి ఈ 3 ఆడబిడ్డలను చదివిస్తున్నానే,
ఈ 3 ఆడబిడ్డలను పెంచుతున్నానయ్యా, కొన్నిసార్లు చచ్చిపోదాం అనిపిస్తుంది. సరే ఏదో మొత్తం అన్నం పెట్టగలుగుతాను, కానీ రేపు వీళ్ళ పెళ్ళి నేను చేయగలుగుతాను? కన్నీరు మిన్నీరుగా ఆ యవ్వన బిడ్డను చూస్తే పుట్టెడు దుఃఖం. 30 సంవత్సరాల లోపు, 25-30 సంవత్సరాల లోపు పుట్టెడు దుఃఖం. చెల్లి, నీ జీవితంలో చూడు ఎంత మంచి భర్తనిచ్చాడు. స్తుతించకుండా ఎలా నువ్వు మౌనంగా ఉంటావు? యవన పిల్లలారా, దేవుడు మీకు ఇచ్చిన అమ్మా నాన్నలను చూడండి. వాళ్ళు కష్టపడి సంపాదించి వేల రూపాయలు ఫీజులు కడుతూ మిమ్మల్ని చదివిస్తున్నారే. అలాంటి తల్లిదండ్రుల గర్భాన పుట్టడం దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం కాదా? ఎంత మంచి భర్తను దేవుడిచ్చాడు. రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి నిన్ను పోషించే ఆ మంచి భర్తను దేవుడు నీకు ఇయ్యలేదా? లోకంలో ఎక్కడ చూసినా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న దినాలలో నేను ఒక మాట అంట, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రజల్లో సంతోషంగా బ్రతికే ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవ జాతి మాత్రమే. కారపు మెతుకులు తిన్నా దేవుడున్నాడనే ధైర్యం, ఒంటి మీద సరైన బట్ట లేకపోయినా అద్దె ఇంటిలో బ్రతుకుతున్నా, ఇంట్లో కారపు మెతుకులు తిన్నా, చిరిగిపోయిన చాపేసుకున్న, రంధ్రాలు పడిన దుప్పటి కప్పుకున్న, ఈ చలికాలంలో వేసుకోవటానికి స్వెటర్ లేకపోయినా ఈ భూమి మీద సంతోషంగా బ్రతుకుతున్న ప్రజలు క్రైస్తవ బిడ్డలు. కారణం ఏంటో తెలుసా? కన్నీళ్ళు విడవకుండా నీ కనులను వాటికి మించి పాపపు ఊబిలో జారిపోకుండా, నీ పాదాలు పాపంలో జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచాడే. తమ్ముడు, చెల్లి, ఏ విషయమై దేవునికి మరి ఎక్కువగా కృతజ్ఞత చెప్పాలో తెలుసా? ఎంతోమంది నీతో పాటు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసా? నీతో పాటు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేక పాపపు లోకంలో కాలు జారిన వాళ్ళు కోకొల్లలు, భక్తిలో నిలవబడలేక అపవిత్రతలో జారిపోయిన వాళ్ళు కోకొల్లలు. ఈ 2025 సంవత్సరం పాపపు ఊబిలో నీ కాలు జారిపోకుండా దేవుడు నిన్ను కాపాడాడే. దేవా, నా భక్తిని కాపాడుకునే కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రం. చాలామంది బిడ్డలు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? అన్నయ్య, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ ఏ దినానికి ఆ దినం మా భక్తి జీవితాన్ని పురికొల్పుతుందన్నా. వాక్యం చదువుకోకుండా మీ వాక్యం మేము వెళ్ళలేకపోతున్నాం. ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా వాక్యం వినాలంటే భయం వేస్తుంది. ఒకప్పుడు సరిగ్గా 5ంటికి వాక్యం వినిన తర్వాత బైబిల్ చదువుకునే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం. ఈరోజు ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎప్పుడైనా ప్రార్థన చేసుకోకపోతే మనస్సాక్షి గుచ్చేస్తుందన్నా, నేరారోపణ చేస్తుందన్నా. దేవుడు ప్రతిరోజు ఇశ్రాయేలీయుల పాలెంలో మన్నా కురిపించినట్లుగా వాక్యపు మన్నాతో మమ్మల్ని పోషించి వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నాడన్నా. కారణం ఏంటో తెలుసా? బోధించే నా గొప్పతనం కాదు. దీనికి కారణం మిమ్మల్ని దేవుడు ప్రేమించిన అపారమైన ప్రేమ. మీరంటే దేవునికి ఇష్టం కనుక పాపపు ఊబిలో మీరు కూరుకుపోకూడదు అనేది దేవుని ఆశ గనుక ప్రతిరోజు వాక్యపు మన్నాతో పోషిస్తూ వచ్చాడు. దేవా, ఈ సంవత్సరం పాపపు ఊబిలో నేను జారిపోకుండా, కొన్ని సందర్భాలలో మనిషిని కదయ్యా, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను ఆదరించుచున్నది. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఎక్కడుందో ఈ మాట కామెంట్ బాక్స్లో రాయండి. నా కాళ్ళు జారినని నేను అనుకొనగా. నిజమే, కొన్ని సందర్భాల్లో జారిపోయానేమో, లోకం నన్ను మింగేసిందేమో అని అనుకున్న సందర్భాలలో తెలియకుండా దేవుని కృపని నావరించి నీ పాదము జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద దేవుడు స్థిరపరిచాడుగా. మరేం చేద్దాం? క్షేమాన్ని విస్తరింపజేశాడు,
మరణంలో నుండి ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా కనులను, జారిపోకుండా పాదాలను ఆయన స్థిరపరిచి ఈ సంవత్సరాంతపు దినాలకు తీసుకొచ్చారు కదా. ఏం చేద్దాం? దావీదు అంటారు, సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును. మరెక్కడ కాలం గడుపుతావయ్యా? సెల్ ఫోన్ దగ్గర? నో. టీవీ దగ్గర? నో. సోషల్ మీడియా దగ్గర? నో. మరి ఎక్కడ కాలం గడుపుతావయ్యా? సజీవులున్న ఈ దేశంలో యెహోవా సన్నిధిలో కాలము గడుపుదును. తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, 27, 28, 29, 30, 31, 1 వరుసగా దేవుడు మన కూడికలు ఏర్పాటు చేశారు కదా. సజీవులున్న ఈ దేశంలో యెహోవా సన్నిధిలో కాలం గడుపుతూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, శుద్ధీకరించుకుంటూ నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరం మీరు నడిపించిన మార్గం అంతటినీ మేము గుర్తుకు తెచ్చుకునే కృప దయచేయి. మా చేయి పట్టుకుని మీరు నడిపించిన విధానాన్ని జ్ఞాపకానికి తెచ్చుకునే కృప దయచేయి. క్షేమాన్ని విస్తరింపజేశావు అయ్యా. మరణములో నుండి ప్రాణాన్ని, కన్నీళ్లు విడవకుండా కన్నులను, జారిపోకుండా మా పాదాలను స్థిరపరిచావు. సజీవులున్న ఈ దేశంలో మీతో కాలం గడిపే కృప నాకు, నీ ప్రజలకు దయచేయి. చేతులెత్తి దీవిస్తున్నాను. ఆ కృపతో ఒక్కొక్క బిడ్డను స్థిరపరచుదురుగాక. ఆ కృపతో ఒక్కొక్క బిడ్డను బలపరచుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.